నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మొంతా తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిన్న తెనాలి పరిసర ప్రాంతాలను మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. పెదరావూరు సమీపంలోని వరి పొలాల్లో తుఫాన్ కారణంగా కూలిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి మనోహర్ మాట్లాడుతూ రైతుల పరిస్థితి వర్ణనాతీతం. తెనాలి నియోజకవర్గంలో సుమారు 6,000 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. కూటమి ప్రభుత్వం రైతుల్లో నమ్మకం, భరోసా కల్పించే విధంగా ముందుకు సాగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని పంట నష్ట పరిహారం అందేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రైతులు ఉద్యానవన పంటలకు మారాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రతి కౌలు రైతుకి నష్టపరిహారం అందుతుంది. దళాలను నమ్మకండి. ప్రభుత్వం రైతుల పంటను పూర్తిగా కొనుగోలు చేస్తుంది. బీపీటీ, స్వర్ణ మసూరి రకాల ధాన్యాన్ని మధ్యాహ్న భోజన పథకంలో ఉపయోగిస్తాం. క్వింటాకు 2,389 రూపాయలు మద్దతు ధర ఇస్తూ 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తాం. చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా 51 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. రబీలో నాకు ఎటువంటి వెరైటీ లేని బాగండి. నో యు మస్ట్ స్టార్ట్ ది క్యాంపెయిన్. దళారులు వాళ్ళు రాని బాగా కావాలంటే టార్పాన్లు ఇస్తున్నాం, గోతాలు ఇస్తున్నాం, 48 గంటల్లో డబ్బులు వేస్తున్నాం. ఈ విషయంలో మీరు అధైర్యపడబాకండి. ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకుంటారు. ముద్ర దాని తేడా ఎంత? 15 రోజుల పడిపోయింది సార్. మరి మొత్తం సుధాకర్ 20 ఎకరాలు, 10 ఎకరాలు మొత్తం ఇది ఎప్పుడు అక్కడ అయితేనగా నేలపాట్లోకున్నా ఇంకా లేతవా పర్లేగా ఆపుకోవచ్చుగా. అది అంత పాలు పోసుకోవచ్చు. పై నీళ్లు ఉన్నాయి పాలు పోసుకోవాలి. నీ వాయిస్ వింటేనే కరెక్ట్ గా ఉంటుందా? ఎన్ని ఎకరాలు పోయినాయి? ఎన్ని ఎకరాలని అంత ఎస్టిమేషన్ వేసే స్థాయి కాదండి. నాది దెబ్బతింటం అయితే 7 ఖరీఫ్ బాగా ఇబ్బందికరంగా ఉందండి. మొట్టమొదటి నుండి కూడా ఇబ్బందికరంగా. సరే ఎంతవరకు 30% పోయిందా, 40% పోయిందా? 40% పోయిందండి. వీళ్ళు 25-20 అంటున్నారు కానండి. ఈ వయసులో లెగిసే వయసు కాదండి. ఉండే కొద్ది నాకు కొనుక్కుంటుంది అనమాట. అది మామూలు టైం మేము ఎప్పుడైతే సిగురు తగులుతో ఈ సేలో దిగమాకండాయా అని చెబుతామండి. కలుపు తీపిచ్చి అప్పుడు ఆపేసేస్తాం. ఇప్పుడు మనుషులు చేసే పని గాలే చేసేసింది, తొక్కేసింది మొత్తం. పాలు పోసుకోవటం కూడా తక్కువ పోసుకుంటుందండి. చాలా తోలుగింజ ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఇటు ఎంత రాసి పడుద్దో అటు తోలుగింజ అంత పడుద్ది అండి. సూత్రానికి నిలబడినట్టే ఉంటుందండి. తోలు ఎక్కువ వచ్చింది. 3 రోజులు ఎట్లా? 3 రోజులు చేసేవని 2 days అంతే. రేపు సాయంత్రం అయిపోవాలి. మళ్ళీ మనం కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాలి కదా లెక్కలు. తుఫాన్ మోంతా ప్రభావం ఏ విధంగా ఉండింది క్షేత్రస్థాయిలో అనే అంశంపైన ఈ రోజు నుంచి ప్రభుత్వం దృష్టి పెట్టాం. నిన్నటి వరకు ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా, పశు నష్టం జరగకుండా ముందు మేము ఏర్పాటు చేసింది శిబిరాల్లో ఎవరైతే తరలి వచ్చారో వాళ్ళందరికీ భోజనం ఏర్పాట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నిత్యం సమీక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మేము తీసుకెళ్ళగలిగాం. గత 3 రోజుల నుంచి నేను కూడా ఏలూరు జిల్లాలో ఉండాల్సి వచ్చింది. ఈరోజు తెనాలి పర్యటనలో కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా జేడీ అగ్రికల్చర్ గారు అందించిన రిపోర్టు మేరకు జిల్లాలో 24,000 హెక్టార్లు వరి పంట నష్టం జరిగింది. మన నియోజకవర్గంలో దాదాపు 6,000 హెక్టార్లు వరి పంట దెబ్బతినింది. ఇప్పుడే రైతు ధనంజయ్ గారితో కూడా మాట్లాడాం. ఆయన పొలంలో కూడా పరిశీలించాం. రైతు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, వర్ణాతీతం. అది వాస్తవంగా పాపం వాళ్ళు పడిన కష్టాలు 6 నెలలు రాత్రింబవళ్ళు సొంత బిడ్డలుగా కాపాడుకుని పంట చేతికొచ్చే సమయంలో ఇటువంటి ఆపద రావడం అనేది నిజంగా బాధాకరం. అయితే ఒక నమ్మకం, భరోసా తప్పకుండా ఇప్పించగలుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం సహకారంతో తప్పకుండా త్వరలోనే వీళ్ళందరికీ కూడా ఏ విధంగా సహాయం అందించగలుగుతామో ఒక నిర్ణయం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో
రైతాంగానికి ఆ భరోసా ఇచ్చే విధంగా ముందుకెళ్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మాకు వస్తున్న సమాచారం మేరకు ఎప్పటికప్పుడు సమీక్షించుకుని, ప్రత్యేకంగా మన ప్రాంతాల్లో నేను రైతుల్ని కోరేది ఏంటంటే మనం హార్టికల్చర్లోకి మారాలి, ఉద్యాన పంటల్లోకి మారాలి మనం. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకి నవంబర్ అక్టోబర్ మాసంలో అకాల వర్షాల వలన అనేక సందర్భాల్లో మనం ఇబ్బంది పడుతున్నాం. ఇతర జిల్లాల్లో ఆ మార్పు మొదలైంది. మీరందరూ కూడా దయచేసి వీలైతే ఆయిల్ పామ్ కానివ్వండి, కోకో కానివ్వండి, ఇటువంటి మన ప్రాంతంలో కూడా తీసుకొచ్చి కొంతవరకు మనం ఈ భారం తగ్గించుకునే విధంగా మీరు సహకరించండి. రైతులకి మాత్రం నేను మా శాఖ నుంచి మీకు స్పష్టమైన ఒక భరోసా ఇవ్వగలుగుతున్నాను. ప్రతి గింజ మేము కొంటాం, ప్రతి బస్తా మేము కొంటాం. దళాలను మీరు ప్రోత్సహించబాకండి. రైస్ మిల్లర్లు ఎవరైనా పొరపాటు చేస్తే మా దృష్టికి తీసుకురండి. కనీస మద్దతు ధర 2,369 రూపాయలు పర్ క్వింటాల్ ఖచ్చితంగా మీకు మామూలు గ్రేడ్ వెరైటీ, మన ప్రాంతాల్లో పండే నాణ్యమైన వెరైటీ అయితే ఉందో అది మన మధ్యాహ్న భోజనం పథకం కింద మన బిడ్డల కోసం ఉపయోగిస్తున్నాం. పాఠశాలలోనూ సంక్షేమ హాస్టల్లోనూ ప్రతి బస్తా రైతు సోదరులు అయితే పెద్ద మనసుతోటి ప్రభుత్వానికి అందిస్తారో దాన్ని మన రైతాంగం అందించిన ఆ బస్తాలని అన్నింటినీ కూడా మధ్యాహ్న భోజనం పథకం కింద లక్షల మంది మన పిల్లలకి ప్రతిరోజు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానీ మన ఏరియాలో ఏది పండినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించమని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, మంచి వెరైటీకి 2,389 రూపాయల క్వింటాల్కి అందిస్తాం. అందించడమే కాకుండా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 48 గంటల లోపే రైతు ఖాతాలోకి జమ చేసే విధంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశాం. 51 లక్షల మెట్రిక్ టన్నులు, ఇది రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు, గతంలో ఎప్పుడు జరగలేదు. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మేము అందరం కూడా సిద్ధమయ్యాం. మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు అందించిన సమాచారం ఎప్పటికప్పుడు ఈ కష్టాల్లో పౌరుల్ని ఆదుకునే విధంగా మీరు సహకరించినందుకు ఈ సందర్భంగా మీకు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు టైం తీసుకుని ఈరోజు మనందరితో ఇక్కడ మనం పర్యటించడమే కాకుండా ఆ కుటుంబాలకి మనం అందించిన సరుకులు, ఆర్థిక సహాయం అన్నీ కూడా మనం ఈరోజు ప్రారంభించుకున్నాం. సాయంత్రం కొలిపర మండలంలో కూడా అదే కార్యక్రమం చేపట్టి అక్కడ కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటాం. ఈ క్రాప్ నమోదు చేసుకున్న ప్రతి రైతుకి ఎక్కడ పొరపాటు లేకుండా ప్రత్యేకంగా కౌలు రైతులపైన దృష్టి సారించి ఎన్యూమరేషన్ చేస్తాం. ఆ నష్టం పూడ్చడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంతవరకు సహాయం అందించగలుగుతాం గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు త్వరగా. అటువంటి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా కౌలు రైతుని సమానంగా చూసే బాధ్యత మా కూటమి ప్రభుత్వంది. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు గురువారం నియోజకవర్గంలోని నేలపాడు గ్రామంలో తుఫాను వల్ల నష్టపోయిన వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను వల్ల తీవ్ర నష్టాలను ఎదుర్కొన్న రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో తెనాలి టౌన్ అధ్యక్షులు పొన్నూరు నాగసూరి సిస్టర్, ఉపాధ్యక్షులు గుర్రం ద్వారకా శ్రీనివాస్, పెనుగొండ శివకుమార్, పి స్టీవెన్ బాబు, డీమా రమేష్, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. వెనకాల బావారా వస్తారు రాసి ఇన్పుట్ సబ్సిడీ అని ఎకరానికి కొన్ని చిన్నప్పుడు వ్యవసాయం కూడా చేశారు కదా. చెప్పారుగా రోడ్డు గురించి మళ్ళీ గుంటలు కూడా మనకి దురదృష్టవశాత్తు మొంతా తుఫాను వచ్చింది సరే, అది కరెక్ట్ టైంలో రైతుల దగ్గరికి పంట చేతిలోకి రాబోయేటప్పుడు వచ్చి రావటం. అది విశాఖపట్నం వెళ్తుంది అనుకున్నది, కాకినాడ వెళ్తుంది అనుకున్నది మనకి దగ్గరలో మచిలీపట్నం దగ్గరలో వెళ్ళటం. వర్షం కంటే గాలి వచ్చింది, వర్షం వచ్చింది. ముఖ్యంగా ఈ ఏదైతే పాలు పోసుకునే దశలో ఉన్నప్పుడు రావటం వల్ల చూడు చేనంతా పడిపోయింది, సాప్ అయింది. ఈ సాప్ అయిపోవటం వల్ల ఈ నేలల్లో ఇది పాసిపోవటం ఒకటి, ఈ కంకిలో సగం భాగం పాలు పోసుకోవాలి అంటే 40 బస్తాలు అయ్యేది 20 బస్తాలు కట్ అవుతుంది. రెండోది ఏంటంటే ఇది ఎప్పుడైతే పడిపోయిందో దాని నుంచి వచ్చే సారం రాక ఈ గింజలు లావవు, ఇది సగం గింజ అవుతుంది. దీనివల్ల ఎట్టలేదన్నా కనీసం 40 బస్తాలు అయ్యేది 15-20 బస్తాల్లో ఆగిపోతుంది. అదే కాకుండా ఖర్చు కూడా పెరుగుతుంది. ఆ కింద పైనుంచి అయితే హార్వెస్టింగ్ బాగుంటుంది. ఇలా కింద పడిన దాన్ని కోసుకోవడం చాలా ఎక్కువ అవుతుంది.
ఈ రకంగా మన కోస్తా ప్రాంతంలో ముఖ్యంగా మన తెనాలి నియోజకవర్గంలో అంటే వేమూరు నియోజకవర్గంలో కూడా చాలా ఎక్కువైపోతుంది. తెనాలి, వేమూరు ఈ నియోజకవర్గం రేపుల దాకా కూడా అచ్చంగా వరి మీద ఆధారపడి ఉన్నటువంటి రైతులు దీనికి విపరీతమైన నష్టం వచ్చింది. దీనికి ఈ విపరీతమైన నష్టాన్ని ఎలా పోడ్చాలి, పూర్తిగా పోడ్చపోయినా కొంత భాగం ఎక్కువ భాగం పోడ్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు కేంద్రంలో మంత్రులు ఉన్నారు, ఇక్కడ మంత్రులు ఉన్నారు. వాళ్ళకి మేము విన్నవించేది, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రాంతంలో రైతుల్ని ఆదుకోవాల్సిన సమయం గట్టిగా ఉంది, ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజాప్రతినిధుల మీద అని చెప్పి చెబుతూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎకరానికి 25,000 నుంచి 30,000 ఇన్పుట్ సబ్సిడీ. ఇంతకుముందు ఏదో ఇచ్చారో, ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్లో 6,000 ఇచ్చేవారు, 15 ఏళ్ళ నాడు 20,000 నాడు వేరు. ఇప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుంది, కౌలు ఎక్కువ అవుతుంది. కౌలు 30 నుంచి 40,000 ఉంది. ఇక్కడ ఈ ఊర్లో కొంచెం తక్కువ ఉంది కావాలి కానీ 30-40 కూడా ఉన్నాయి, కొన్ని 40 కూడా ఉన్నాయి. ఈ రత్తయ్య కానీ పిరాట ఏడుకొండలు కానీ వీళ్ళందరూ రైతులు ఇక్కడంతా కూడా చూసేది. నేను రైతులు, నాకు తెలుసు, మా పొలం పడిపోయింది తెనాలి ఇక్కడికి వచ్చాను. నేను ఎకరానికి 25,000 తక్కువ కాకుండా ఇవ్వాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. నా పేరు రావు నరేంద్ర. నా పేరు. మేము కౌలు రైతునండి. ఒక 15 ఎకరాలు కౌలు తీసుకుని పొలం సాగు చేస్తున్నానండి. నా పంట అంతా మొన్న మౌంతా తుఫానికి నీటిలో తేలాడుతుందండి. చూడండి, ఇప్పటికి కౌలు వచ్చి ఎకరానికి 30,000 కట్టామండి. ఒక పెట్టుబడి వచ్చి ఎకరానికి 30,000 అయినాయి. మొత్తం 60,000 దాకా అయిందండి. ఒక చూస్తేనే మొత్తం పడిపోయి సగం పంట కూడా చివరి వచ్చేటట్లు ఇవ్వండి. ఎకరానికి 15-20 బస్తాల కన్నా ఎక్కువ అయ్యేటట్టు కనపడతలేదు. ప్రభుత్వం దయించి మా ఎందు కొంచెం ఇన్పుట్ సబ్సిడీని అనేది. పేరు పిరాటి గోపీనాథ్ అండి. మాది నేలపాడు గ్రామం. మేము 20 ఎకరాల వరకు పొలం వేస్తున్నామండి. మాది 3 వంతుల వరకు దెబ్బతినంది. మేము మొత్తం 4 లక్షల వరకు పెట్టుబడి అప్పులు తీసుకొచ్చి పొలం మీద పెట్టి ఉంచాము. ఎంతవరకు వస్తాయో, 10 బస్తాలు అవుతాయో, 15 బస్తాలు అవుతాయో ఎంతవరకు అర్థం కావట్లేదు. మొత్తం పాలు పోసుకునే దశలో ఉన్నాయి. రేపు అవి పాలు పోసుకుంటే కూడా లేదు, అగమ్యగోచరంగా ఉంది. కొద్దిగా ప్రభుత్వం మమ్మల్ని అక్కడి నుంచి ఆదుకోవాలని చెప్పి కొద్దిగా కోరు. మొంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టారు. చంద్రబాబు నాయుడు కాలనీలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని పంపిణీ ప్రారంభించారు. పునరావాస కేంద్రాల్లో 3 రోజులు ఉన్న 615 మందికి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా, సబ్ కలెక్టర్ సంజనా సింహ, తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక, మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు, ఎంఆర్ఓ గోపాలకృష్ణ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తుఫాన్ వల్ల జిల్లాలో 25,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, 9,400 మందికి సాయం అందిస్తున్నామని తెలిపారు. మీ అందరికీ కూడా తెలుసు, సైక్లోన్ మౌంతా వలన మన గుంటూరు జిల్లాలో ఎటువంటి ప్రభావం వచ్చింది అని. గడిచిన ఒక 4-5 డేస్ నుంచి ఎక్కువ వర్షం పడటంతో పాటు ఎక్కువ గాలి కూడా వచ్చింది. దాని వలన మన గుంటూరు జిల్లాలో ఒక 25,000 హెక్టార్స్ అగ్రికల్చరల్ క్రాప్ డ్యామేజ్ కూడా జరిగింది అని ప్రిలిమినరీ ఎస్టిమేట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సైక్లోన్ ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పూర్తిగా జిల్లా యంత్రాంగంలో నుంచి అందరూ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి విలేజ్ లెవెల్ దాకా అందరూ ఆఫీసర్స్, సిబ్బంది అందరూ కూడా ఫీల్డ్ లో ఉంది. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా కలిసినట్టుగా పనిచేసి ఈ సైక్లోన్ ని ఎదుర్కోవడం జరిగింది. ఇప్పుడు పోస్ట్ సైక్లోన్ యాక్టివిటీస్ లో భాగంగా మనకున్న ముఖ్య యాక్టివిటీస్ ఏంటంటే, ఇక్కడ ఎవరైతే మన రిలీఫ్ సెంటర్స్ కు వచ్చిన వరద బాధితులు అందరికీ కూడా ఎసెన్షియల్ కమాడిటీస్ తో పాటు 3,000 ప్రతి కుటుంబానికి కూడా ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి జీవో జారీ చేయడం జరిగింది. దాన్ని కూడా వెంటనే సమర్థవంతంగా ట్రాన్స్పరెంట్ గా ఇవ్వాలి అనే ఉద్దేశంతో మన మినిస్టర్ సార్ కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటూ టెక్నాలజీ యూజ్ చేసి ఈ పాస్ ద్వారా అందరికి కూడా ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా త్వరగానే ఇవ్వాలి అని చాలా శ్రద్ధ పెట్టి చేసిన మన మినిస్టర్ గారికి
జిల్లా యంత్రాంగం తరపున ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంత్రి మనోహర్ మాట్లాడుతూ ప్రభుత్వం విపత్తు సమయంలో ప్రజలకు భరోసా కల్పించిందని 4553 కుటుంబాలకు చెందిన 9451 మందికి పునరావాసం కల్పించామని, అర్హులందరికీ వివక్ష లేకుండా సాయం అందిస్తున్నామని తెలిపారు. మత్స్యకారులు, చేనేత కార్మికులకు కూడా 50 కిలోల బియ్యం అందించనున్నామని, అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి స్థిరమైన మార్పు తీసుకువస్తుందని అన్నారు. భవిష్యత్తులో ప్రజలు పునరావాస కేంద్రాలకు సకాలంలో చేరేలా ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి మనోహర్ సూచించారు. తెనాలి నియోజకవర్గంలో 660 మందిని తరలిస్తే తెనాలి మున్సిపాలిటీలో దాదాపు 260 మందిని మనం ఈ శిబిరాలకి తీసుకురాగలిగాం. కొంతమందికి గతంలో మీకున్న అలవాట్ల మేరకు ఇంకా వర్షం కురవడం లేదు, లేకపోతే గాలి రాలేదు, కొన్ని రోజుల తర్వాత వెళ్దాం అనే భావన మీరు వ్యక్తపరిచినా మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే వర్షం, అదేవిధంగా వాతావరణంలో మార్పులు ఇదొకలాగా లేవు, చాలా సడన్గా తీవ్రంగా వస్తున్నాయి. 100 కిలోమీటర్ల గాలి వచ్చినప్పుడు మన చెట్లు కానివ్వండి, ఎలక్ట్రికల్ పోల్లు కానివ్వండి, పూరి గుడిసెలు కానివ్వండి, వీటన్నిటికీ నష్టం జరిగే ప్రభావం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి భవిష్యత్తులో అయినా సరే ప్రభుత్వం నుంచి మేము పిలిపించినప్పుడు పునరావాస కేంద్రాలు మేము ఏర్పాటు చేసినప్పుడు మీకు అక్కడ జాగ్రత్తగా అన్ని వసతులు కల్పించి భోజనం ఏర్పాట్లు కానివ్వండి, కరెంటు కానివ్వండి, మీకు అక్కడ ఇబ్బందులు కలగకుండా టాయిలెట్స్ కానివ్వండి, అన్నిటిని గురించి మేము శ్రద్ధ వహించి ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకుని మేము చేసుకుంటూ వస్తున్నప్పుడు మీరు ఎవరు కూడా దయచేసి దాన్ని తక్కువగా చూడబాకండి. ఎందుకంటే ప్రాణ నష్టం భగవంతుడి దయ వల్ల మనకు ఎక్కువ కలగలేదు, కానీ మనం ఇది నేర్చుకుని భవిష్యత్తులో కూడా ఇటువంటిది రాకుండా ఉండాలనే ఆలోచనతో మీరు చేయాలి. సిమెంట్ రోడ్లతో పాటు సైడ్ కాలువలు కూడా మనం పూర్తి చేసుకుంటాం. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు కొంతమంది గృహాల గురించి అడిగారు. ఎవరైతే గృహాలు కట్టుకుంటామనే భావన మీకు ఉందో మీ సొంత స్థలంలో, దయచేసి ఒక 2 నెలలు మీరు కొంచెం వెయిట్ చేయండి. మేము దాని గురించి లోతుగా విశ్లేషించి ప్రభుత్వం అందించే నిధులు మీకు ఉపయోగపడే విధంగా మేము చక్కటి కార్యక్రమం చేస్తాం. తొందరపడి మీరు మొదలు పెట్టుకుని తర్వాత బిల్లులు రాలేదనే భావన తెచ్చుకోవద్దని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అనేక కొత్త పథకాలు వస్తున్నాయి, ఆ పథకాల గురించి మీకు సమాచారం రావాలి. నిజంగానే ఈ రోజున ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని మీకు ఇంకా మెరుగైన సేవలు అందించడం కోసం మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. 1వ తారీఖున ఏ విధంగా మీకు జీతాలు వస్తున్నాయో, పెన్షన్ వస్తుందో, అదే విధంగా మీకు 26వ తారీఖు నుంచే మీకు రేషన్ సరుకులు అందిస్తున్నాం. ఇళ్ల దగ్గరే తీసుకెళ్తున్నారు మన డీలర్లందరూ పాపం కష్టపడి. ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇంటి దగ్గరికే తీసుకెళ్లి సరుకులు అందిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ షాపులన్నీ కూడా చిన్న చిన్న దుకాణాలుగా మార్చి అక్కడ అనేక సరుకులు మీకు తక్కువ ధరకే వచ్చేటట్టు ఒక ప్రతిపాదన మేము సిద్ధం చేసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈ రోజున్న 29,700 మంది డీలర్లు చాలా అద్భుతంగా వాళ్ళు కూడా శ్రమించి రాత్రి పగలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. పౌర సరఫరా శాఖ నుంచి ఈ రోజున మేము చేపట్టిన ఈ సహాయ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి 25 కిలోలు బియ్యం, 1 కిలో పంచదార, 1 కిలో మీకు 1 లీటర్ పామ్ ఆయిల్, 1 కిలో ఉల్లిపాయ, 1 కిలో మీకు బంగాళదుంపలతో పాటు మీకు కందిపప్పు కూడా 1 కిలో మేము సరఫరా చేయడం జరుగుతోంది. ఖచ్చితంగా ఒక మార్పు తీసుకొచ్చాం ప్రభుత్వంలో. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇంటింటికి మేము ఈ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందిని పంపించి ఎవరికైతే పెన్షన్ రావాలో, ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా పెన్షన్ అందించే విధంగా మేము కార్యక్రమం చేస్తున్నాం. మీరందరూ కూడా సదరం సర్టిఫికేట్ తెచ్చుకునే విధంగా మీరు ఒక ప్రోగ్రామ్ మేము రాబోయే రోజుల్లో చేయబోతున్నాం. దాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి. ఈ కాలనీ, సీఎం కాలనీలో గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్ని మరొకసారి సమీక్షించుకుని తప్పకుండా మీకు రాబోయే రోజుల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం కానివ్వండి, సైడ్ కాలువలు కానివ్వండి, ఇక్కడ చక్కటి సంక్షేమ హాస్టల్ ఉంది, ఆ సంక్షేమ హాస్టల్ కూడా బాగు చేసాం. మీకు తెలుసు బాగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసాం. తెనాల్లో మొట్టమొదటి ట్యాంక్ కూడా మనం కట్టింది ఇక్కడ మన కాలనీలోనే. సో ఇంటింటికి మేము రక్షిత మంచినీటి పథకం మీకు అందించే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. కమిషనర్ గారు మీకు వివరించారు. మేము ప్రస్తుతం ఇచ్చే నీటి సరఫరా
రోజుకి ఒక పూటకు ఒకసారి ఇస్తున్నా కూడా రాబోయే రోజుల్లో మెల్లగా దాన్ని పెంచి 2 పూటలు కూడా మీకు అందించే విధంగా మేము సౌకర్యం ప్రజలందరికీ అందిస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఈ 690 మంది వరకే మనకి ప్రస్తుతం సరుకు ఉంది. అయినా కానీ నేను జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను, కొంతవరకు మన దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతవరకు సరుకులు ఇచ్చేటట్టు తప్పకుండా మేము మన ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసినందుకు మీతో పాటు మేము ఎప్పుడు ఉంటాం. ఆ నమ్మకం మీరు నిలబెట్టుకోండి. మాకంటే ముందుగానే వెదర్ యొక్క ప్రొడక్షన్ కూడా చెప్తూ మమ్మల్ని అలర్ట్ చేసి ఎటువంటి ప్రాణ మరియు ఆస్తి నష్టం జరగకుండా చేసినందుకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున కలెక్టర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ మంత్రివారి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. తెనాలి పురపాలక సంఘంకి సంబంధించి ఈ 615 కుటుంబాలను 615 మందికి తమ చేతుల మీదుగా ఈరోజు ఈ యొక్క నిత్యావసర సరుకుల పంపిణీ ఒక 25 కేజీల రైసు, అలాగే వేవర్స్ మరి ఫిషర్మెన్స్ ఉంటే వారికి 50 కేజీలు, అలాగే కందిపప్పు 1 కేజీ, పామాయిల్ 1 లీటరు, ఉల్లిపాయలు 1 కేజీ, పొటాటో అంటే బంగాళదుంపలు 1 కేజీ, చక్కెర 1 కేజీ, 6 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేసి తమరు శాఖ ద్వారా చాలా తొందరగా ఈ రిలీఫ్ అయిన వెంటనే మన తెనాలి అర్బన్ నుండి ప్రారంభించడం శుభసూచకమని తెలియజేస్తూ, సార్ తమరు మన యొక్క తెనాలి అర్బన్కి సంబంధించి కొన్ని యొక్క ఫ్యామిలీస్ ఇంకా ఏమైనా లెఫ్ట్ ఓవర్స్ ఉన్నా కూడా మనకి మేడం గారి దృష్టిలో కూడా పెట్టాము. ఈ తుఫాను వల్ల వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిత్యావసర సరుకులు ఇస్తున్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది సార్. అలానే మన పట్టణంలో ఎలాంటి అభివృద్ధి అనేది జరుగుతుందో మాకు తెలుస్తుంది. తప్పకుండా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన సేవలు అందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మళ్ళీ మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొంతా తుఫాన్ ప్రభావంతో గుంటూరు జిల్లా తెనాలి, కొలిపర మండలాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొలిపర, తెనాలి మండలాల్లోని దావులూరు, జమ్ముడుపాడు, బురిపాలెం తదితర గ్రామాల్లో దెబ్బతిన్న వరి పంట పొలాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, గుంటూరు జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు ములగా శివసాంబిరెడ్డి, రైతు సంఘం కొలిపర మండల నాయకులు వై బ్రహ్మేశ్వరరావు, ముక్కంటి తదితరులతో కలిసి పరిశీలించారు. జరిగిన పంట నష్టానికి సంబంధించిన వివరాలను రైతుల నుండి అడిగి తెలుసుకోవడం జరిగింది. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపరిహారం వివరాలు నమోదు చేయాలని వారు కోరారు. వరి పంటలకు ఎకరాకు 25,000 రూపాయలు, అరటి, పసుపు, క్యాలీఫ్లవర్ వంటి వాణిజ్య పంటలకు ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని సూచించారు. అలాగే రైతులకు ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం అధికారులు గ్రామాల్లో పర్యటించకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. తుఫాన్తో పాటు అధిక వర్షాల వల్ల నిమ్మ తోటలు కూడా భారీగా దెబ్బతిన్నాయని, వాటికి సంబంధించిన పరిహారం కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మెంథాని తుఫాను సందర్భంగా డెల్టా ప్రాంతంలో కూడా రైతాంగానికి ఇబ్బందులు వచ్చినాయి. ప్రధానమైన వరి పంట దురిపట్ట మీద, లేకపోతే ఈనే దశలో ఉన్న పరిస్థితుల్లో ఈ భారీ వర్షాలు వలన నేలవాలిన పరిస్థితిగా ఉంది. దాదాపు మన దుగ్గిరాల, కొలిపర, తెనాలి మండలంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఈ రైతు సంఘం ప్రతినిధి బృందం పర్యటించటం, అట్లాగే రైతుల నుంచి కూడా వారు పెట్టిన పెట్టుబడి, వాళ్ళ నష్టము, వారి వివరాలన్నీ కూడా సేకరించడం అనేది జరిగింది. ఎక్కడా కానీ క్షేత్రస్థాయిలో అధికారులు ఇంతవరకు కూడా పర్యటించి నమోదు చేసిన పరిస్థితి కానరావట్లేదు. అయినా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి క్షేత్రస్థాయిలో ఎన్యూమరేట్ చేసి రైతులకి, కౌలు రైతులకి పరిహారం అందించాలని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. తెనాలి డివిజన్లో పెద్ద స్థాయిలో రైతాంగం, కౌలు రైతులు నిమ్మ తోటలు సేద్యం చేయటం జరుగుతుంది. దాదాపు 1,25,000 రూపాయలు కౌలు చెల్లించటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం మొదటి నుంచి ఇప్పటి వరకు చూసేట్లయితే నిమ్మ రైతులకి, కౌలు రైతులకి ₹1 కూడా వచ్చిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రోజు పూత పిండ ఉండ దశలోనే వాళ్ళు కూడా
మే జూన్ నెలలో కూడా భారీ వర్షాలు పడ్డాయి. ఇప్పుడు కూడా ఈ భారీ వర్షాలు ఆగస్టులో పడ్డాయి, సెప్టెంబర్లో భారీ వర్షాలు, ఇప్పుడు అక్టోబర్లో తుఫాను వర్షాలు. దీనివల్ల నిమ్మ తోటల్లో నీళ్లు నిలబడిపోయి మొక్కలు చనిపోవటం కానీ లేకపోతే ఈ పూత పింద రాలిపోవటం కానీ జరుగుతుంది. దీనిని కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం శ్రద్ధ పెట్టి నిమ్మ రైతులను కూడా కౌలు రైతులను కూడా ఆదుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. గత 2-3 రోజులుగా ఈ మెంథాని తుఫాన్ యొక్క ప్రభావంతో రాష్ట్రంలో చాలా జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మన గుంటూరు జిల్లా తెనాలి, దుగ్గిరాల, కొల్లిపర ఈ మండలాల్లో ఈరోజు ఉదయం పర్యటించడం జరిగింది. మా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి బృందం గ్రామాల్లో రైతులతో కలిసి వాళ్ళ యొక్క కష్ట నష్టాలు తెలుసుకోవడం జరిగింది. మొత్తం చేతికొచ్చే దశలో పంట ఈరోజు తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టం జరిగింది. ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు నిన్న కోనసీమ జిల్లా వెళ్ళారు. మొత్తం అందరూ జిల్లా అధికారులను కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. మరి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మేము రైతులతో మాట్లాడినప్పుడు ఎక్కడా వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటన లేదు. కొంతమంది వ్యవసాయ శాఖ సిబ్బందిని కానీ రెవెన్యూ సిబ్బందిని కానీ మేము కలిసి మాట్లాడాం. వాళ్ళు చెప్తున్న సమాధానం ఏమనంటే, మాకు పైన నుంచి ఇంకా ఏం రాలేదు, ఎన్రోల్ చేయాలి కదా, ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తున్నాయి కదా అని అంటే, పత్రికల్లో వచ్చాయండి, మాకు నిర్దిష్టంగా ఆదేశాలు రాలేదు, ఆదేశాలు వస్తే అప్పుడు ఎన్రోల్ చేస్తామని చెప్పేసి చెబుతున్నారు. అంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాలు పత్రికలు మాత్రమే పరిమితమా, కింద క్షేత్రస్థాయిలో అమలు కావా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మరి చాలా వేగంగా పనిచేసే ప్రభుత్వం అని, చాలా స్పీడ్గా పనిచేసే ప్రభుత్వం అని ప్రభుత్వం ఒక పక్క చెబుతూ ఉంది. కానీ తీరా చూసి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఆ ప్రభుత్వ వేగానికి, ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ శాఖ యొక్క కదలికలకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పేసి అనిపిస్తుంది. మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుండి, తక్షణమే ఎక్కడెక్కడైతే రైతాంగం పంటలు నష్టపోయారో పరిశీలనకు మీ బృందాలను పంపండి. వ్యవసాయ శాఖ అధికారులు కానీ, హార్టికల్చర్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ క్షేత్రస్థాయిలో పరిశీలించి వరి నష్టపోయింది, కంద నష్టపోయింది, అరటి నష్టపోయింది, పసుపు నష్టపోయింది, ఈ రకంగా వేసిన పంటలు దాదాపుగా సగభాగం పంటలు నష్టపోయాయి. ముఖ్యంగా మేము వరి పంటలు పరిశీలించాం. ఒక్క దావలూరులోనే 3000 ఎకరాలు సాగు చేస్తే రైతాంగం సగానికి సగం పంటలు నెలరాలిపోయినాయి. ఈ రకంగా రైతులకు వాళ్ళని ఆదుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే వరికి ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం కనీసం అంటే కనీసం ఇవ్వాలి. తుఫాన్ కారణంగా తెనాలి పరిధిలో విద్యుత్ శాఖకు 35 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అక్కల సత్యనారాయణ తెలిపారు. భారీ వర్షం, ఈదురుగాలులకు పలు చోట్ల ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, ఫీడర్లు దెబ్బతిన్నట్లు చెప్పారు. వెంటనే సమస్య పరిష్కరించేందుకు 275 మంది విద్యుత్ సిబ్బందితో పాటు 150 మంది ప్రైవేట్ కార్మికులు నిరంతరాయంగా పనిచేశారని అన్నారు. తమకు సహకరించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఈ మోంతా తుఫాన్ దృష్ట్యా తెనాలి డివిజన్లో సుమారుగా 35 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్టుగా విద్యుత్ సంస్థకు అంచనా వేయటం జరిగింది. తెనాలి కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికే 15 లక్షలు, అలాగే పొన్నూరు కాన్స్టిట్యున్సీకి వచ్చేసి 10 లక్షలు, అలాగే ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో మాకున్న ఏరియాలో అక్కడ ఒక 10 లక్షలు కలిసి 35 లక్షల మేరకు సుమారుగా మాకు ఆస్తి నష్టం జరిగింది. సో మోంతా తుఫాన్లో మేము, మా అధికారులు, మా సిబ్బంది, కార్మికులు అందరూ కూడా అలుపెరగని పోరాటం, అవిశ్రాంతంగా నిరంతరాయంగా పనిచేయటం వల్ల దీన్ని మేము అధిగమించి అతి త్వరగా పవర్ సప్లైని రీస్టోర్ చేయటం జరిగింది. సో మేము మా సిబ్బంది సుమారు 275 మందితో పాటు ఇంకొక 150 మంది సిబ్బందిని కూడా, సిబ్బంది అంటే కార్మికులని బయట నుంచి తీసుకొచ్చి ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. సో వీరందరితో మా అధికారులు సమన్వయం చేసుకుంటూ రాత్రింబవళ్ళు నిర్విరామంగా కృషి చేసి పవర్ సప్లై రీస్టోర్ చేయగలిగింది. వినియోగదారులు కూడా
చాలా ఓపికగా బాగా సహకరించారు. అందరికీ ధన్యవాదాలు. సో పోల్స్ వచ్చేసేటప్పటికే నాకు తెనాలి కాన్స్టిట్యున్సీలో 35 పోల్స్, అలాగే పొన్నూరు కాన్స్టిట్యున్సీలో 36 పోల్స్ డ్యామేజ్ అయినాయి. ట్రాన్స్ఫార్మర్లు వచ్చేసేటప్పటికి తెనాలి కాన్స్టిట్యున్సీలో 7, పొన్నూరు కాన్స్టిట్యున్సీలో 5, ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో ఇంకొక 9 ట్రాన్స్ఫార్మర్లు డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో మొత్తం 21 ట్రాన్స్ఫార్మర్లు, 71 స్తంభాలు, అలాగే మా ఎలక్ట్రిసిటీ కండక్టర్ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. కండక్టర్ కూడా 7 కిలోమీటర్ల మేర డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో ఈ డ్యామేజ్ అయినటువంటి ట్రాన్స్ఫార్మర్లు అయితేనేమి, స్తంభాలు అయితేనేమి, అలాగే ఈ కండక్టర్ అయితేనేమి త్వరితగతిన అంతా ఇప్పటికే రీప్లేస్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఏ గ్రామానికి కూడా విద్యుత్ సరఫరా లేకుండా లేదు. లంక గ్రామాలతో సహా పూర్తిగా తెనాలి డివిజన్లో పవర్ సప్లై రీస్టోర్ చేయడం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.